ఇన్ఛార్జీల మార్పు చేర్పులతో వైసీపీ టికెట్ ఆశావహుల్లో తీవ్ర గందరగోళం కనిపించింది. కొత్త ఇన్ఛార్జీల్లో కూడా ఎన్నికల బరిలో ఉంటామో లేదో అన్న ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజు క్యాండిడేట్లపై క్లారిటీ ఇస్తూ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేశారు వైసీపీ అధినేత. ఒక్క అనకాపల్లి ఎంపీ అభ్యర్థి మినహా అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు దక్కలేదు. అలాగే కొత్తగా ప్రకటించిన పార్టీ ఇన్ఛార్జీల్లో పలువురు పోటీకి దూరమయ్యారు. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాని ప్రకటించారు. ఇడుపులపాయలో తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం ఫైనల్ లిస్టు రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లని ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని పెండింగ్లో పెట్టారు. ఎమ్మెల్యేల జాబితాని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాని ఎంపీ నందిగం సురేష్ వెల్లడించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు వైసీపీ నేతలు పేర్కొన్నారు. 25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లని కేటాయించినట్టు నందిగం సురేష్ వెల్లడించారు. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88% ఉన్నత విద్యావంతులే. వారిలో 22 మంది డిగ్రీ ఆ పైన చదువుకున్నవారే. 25 మంది అభ్యర్థుల్లో 5 డాక్టర్లు, 4 లాయర్లు, 1 చార్టెడ్ అకౌంటెంట్, 1 మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నరసాపురం గూడూరు ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఓసీ, హిందూపూర్ జొలదరస్సి శాంత బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబా బీసీ. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా సేకరించిన వివరాలతో అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెడుతున్నట్టు పార్టీ ప్రకటించింది. వైసీపీ ప్రకటించిన జాబితాలో సామాజిక సమీకరణాల విషయానికొస్తే ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీ సామాజిక వర్గాలకి 48 సీట్లు కేటాయించారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మహిళలు 19 మంది, మైనార్టీలు 7 ఉన్నట్టు పేర్కొన్నారు. 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోనూ ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్, ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్, అన్ని కేటగిరీస్లో 24
ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. ఇది నేను ఇప్పుడే చెప్పాను, దానికి మాటలు లేవు. ఎప్పుడు అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు. అభ్యర్థుల ప్రకటన సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ ఈ అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశామని, వారికి ఎంత సామాజిక న్యాయం చేసినా అది కూడా తనకి సంతృప్తి ఇవ్వడం లేదని, రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చని, వైసీపీకి ఇంత ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల మార్పు జరిగిందని, దాదాపుగా 50% స్థానాల్లో మార్పులు చేశామని, ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమేనని అన్నారు. 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలన్నీ కలిపి 200 సీట్లుంటే మొత్తం ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59 సీట్లు కేటాయించింది వైసీపీ. గతంలో కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అదనంగా 11 సీట్లు కేటాయించి ఆయా వర్గాలకు 50% సీట్లతో న్యాయం చేశారని అంటోంది.